హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒక 100 రూపీస్ అయితే తీసుకు మట్టి రోడ్డే ఉంది. అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ శ్రీశైలం ట్రిప్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు చూపించలేని ప్లేసెస్ అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోలోనే. ఈ ఒక్క వీడియో కాదు, చాలా వీడియోలు వస్తాయి. ఈ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే శ్రీశైలం అనేసరికి కొన్ని ప్లేసెస్ గుర్తొస్తాయి మనకి. మెయిన్గా టెంపుల్, అలాగే ఆ చుట్టుపక్కల అటుకేశ్వరం అని, పాలధార, పంచదార, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే గుర్తొస్తాయి. మనం ఆ ప్లేసెస్ కాకుండా మనం కొత్త ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. ఓన్లీ ఈ ఒక్క వీడియోలోనే కాదు, ఇంకా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోలో మీకు డ్యామ్ విజువల్స్ కానీ, డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూపించే కానీ చాలా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. చూడండి, ఖచ్చితంగా బాగుంటాయి. అలాగే ప్రజెంట్ అయితే మనం దిండి డ్యామ్ దగ్గర ఉన్నాం కదా, ఈ దిండి డ్యామ్ అంతా చూపిస్తాను చూడండి. ఇక్కడంతా చూసారు కదా, ఇవన్నీ కూడా చేపలు అమ్ముతారనమాట. మొత్తం ఇక్కడ రొవ్వ, డోబీ, తర్వాత ప్రతి రకమైన చేపలు దొరుకుతూ ఉంటాయి. సముద్ర చేపలు తప్ప నదిలో దొరికే చేప ప్రతిదీ ఇక్కడైతే దొరుకుతుంది అనమాట. చూసారు కదా ఎలా ఉందో. చూసారు కదా ఎలా పారుతుందో దిండి డ్యామ్. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒక 1 మంత్ అంటే దగ్గరికి ఒక 2 మంత్ నుంచి అయితే పారుతుంది. నేనైతే లాస్ట్ టైము ఎప్పుడు తీసానంటే వినాయక నిమజ్జనం ఉంది కదా, అప్పుడైతే తీసాను చిన్న వీడియో. సేమ్ అప్పుడు కూడా ఇలాగే పారింది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది చూసారు కదా, మన ప్రయాణం అయితే సాగిద్దాం మరి. సో చూసారు కదా, మనం అయితే ఒక వాటర్ ఫాల్కి అయితే వచ్చాం అనమాట. వాటర్ ఫాల్ చూద్దాము. లైట్గా పారుతుంది, బాగుంది వాటర్ ఫాల్ అయితే. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దిండి డ్యామ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. చాలామంది ఇక్కడ ఎందుకు వస్తారంటే ఒక 4-5 బీర్లు తెచ్చుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు అనమాట. ఈవినింగ్ పూట అలా వచ్చి ఇక్కడ జలపాతం దగ్గర అలాగా రాళ్ళ మీద కూర్చొని మనిషి 4-5 బీర్లు తాగారనుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కాకపోతే మనం అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే అక్కడ నుంచి అవతలకి వెళ్ళే దారి లేదు కాబట్టి ఇటు సైడ్ వచ్చానమాట. ఇటు సైడ్ కూడా దారి అయితే లేదు. చూసారు ఎలా ఉందో. వామ్మో వారణాయనం, ఏంది ఇది, అన్ని తుప్పలే ఉన్నాయిగా, ఎట్లా వెళ్ళేది. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూద్దాం, ఎక్కడో కాడి నుంచి ఏదో ఒక దారి ఉంటుంది, అటు సైడ్ వెళ్దాము. అటు సైడ్ నుంచి ఆ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి నేనైతే అటుపక్క వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసారు కదా ఎలా ఉందో, వ్యూ అయితే బాగుంది. నీళ్ళు కూడా తేటగా అయ్యాయి అనమాట. ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నాయి కొంచెం. చూసారు కదా వాటర్ ఎలా పారుతుందో. మనం అయితే అటు సైడ్ వెళ్దాము. భలే ఉంది. బాగుంది. స్నానం చేస్తే బాగుంటుంది, కానీ మనం శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి చేయట్లేదు. తొందరగా వెళ్ళాలి, ఎండ ఎక్కింది. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది తెలుసా, చాలా ఎక్కువ అవుతుంది. 10 అయ్యింది. చూసారా, ఇదన్నమాట సంగతి. కాబట్టి మనం తొందరగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనం అయితే ఇక్కడ నుంచి అక్కడ దూకేద్దాము. అయ్యి బాబోయ్, స్నానం చేసేయాలి. పెద్ద స్నానం చేస్తే ఇంకా మనం శ్రీశైలం వెళ్ళేట్టే. లేట్ అయిపోద్ది అనమాట. అంతకుమించి ఏం కాదనుకోండి. భలే ఉంది. ఒక 4-5 ఫ్రెండ్స్ వస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మందు బీర్లు తాగే ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇదైతే చిన్న ఒక ఆనకట్ లాగా అయితే కట్టారు, చిన్న డ్యామ్ లాగా అయితే కట్టారు. కట్టడం వల్ల ఏంటంటే ఇంకా బాగుంది. చూసారా, వావ్ మామూలు లేదు. వ్యూ అయితే చాలా బాగుందబ్బా, సూపర్. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం అయితే ఫైనల్గా అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. అడవిలోకి వచ్చిన ఎవరైనా కూడా ఇలాగ వాటర్ బాటిల్స్ కానీ అలాగే చెత్త చెదారం అనేది వేయకండి. చూసారు అక్కడ ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ కాగితాలు కానీ అంటే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా పడేయొద్దు. ఎందుకంటే మూగజీవాలు ఎన్నో కొన్ని చనిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మనంతో సాయం ఏంటి, ఏం లేదు పెద్దగా చేయాల్సింది. ఒక వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ సంబంధించి ఏదైనా కూడా ఈ అడవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా పడేయండి, కానీ అడవిలో అయితే పడేయకండి. చూసారా ఇక్కడ బీర్ బాటిల్స్ ఇలాంటివన్నీ పడేశారు సైడ్లంతా, రోడ్ సైడు. చూసారా అక్కడ ఆల్రెడీ వాటర్ బాటిల్స్ గురించి ఆల్రెడీ అక్కడ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా సరే అక్కడక్కడ ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. సో మీరు మాత్రం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా ఈ శ్రీశైలం వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇలాంటివి అయితే వేయొద్దు. ఫ్రెండ్స్, మనమైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము. పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అంట. మేమైతే ఇద్దరం ఉన్నాము. ఇద్దరం అయితే ఈ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. మనకి అక్కడైతే అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలన్నమాట. 100 రూపీస్ తీసుకున్నారు. వ్యూ పాయింట్ అయితే చూద్దాము. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ పాయింట్. చాలా బాగుంటుందంట. చూద్దాం. ఇప్పుడు టూరిస్టులు బాగా వస్తున్నారు కాబట్టి వేసారనమాట. చూసారు కదా ఎంత బాగుందో. మెట్రో రోడ్ అయినా కూడా బాగానే ఉంది. హాఫ్ కిలోమీటర్ అన్నాడు కానీ 1/2 కిలోమీటర్ అయితే లేదు. 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్కి ఎక్కువ ఉండొచ్చేమో మరి. 1/4 కిలోమీటర్ ఉంటుంది అంతే. బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. వావ్ సూపర్. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. మన అమ్మాయి ఏముందిరా నాయన, సూపర్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చూసారా వ్యూ పాయింట్ అంటే సూపర్. చూడండి ఎలా ఉన్నదో. ఇదండి అక్కడ. సూపర్ మామ. వర్త్ మనం ఇచ్చే 50 రూపాయల టికెట్ కి వర్త్. చూసారా ఎలా ఉందో వ్యూ పాయింట్. చాలా బాగుంది కదా. మనకి బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా కృష్ణా నది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నీరు ఎక్కక ముందు, నీరు బాగా తగ్గిపోయినప్పుడు, గేట్లు ఉప్పక ముందు అయితే మనం వచ్చామన్నమాట. అప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట. నిండిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది. గేట్లన్నీ పారేసాయి, అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వచ్చామన్నమాట. చూసారు కదా మనం ఆ సెక్ డ్యాము, నెక్స్ట్ శ్రీశైలం డ్యాము ఇవన్నీ చూపించేసిన తర్వాత మనం అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యూ పాయింట్ అనేది మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. 50 రూపాయలు తీసుకున్నా కూడా మనకైతే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి కాసేపు ఒక అర్ధగంట టైం అయితే స్పెండ్ చేయవచ్చు. చాలా బాగుంది. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అంతా కొండలు కదా, చాలా ఎత్తైన కొండలు. ఇదంతా పెద్ద లోయ ఇది, కానీ తుప్పల వల్ల మనకేం కనిపించట్లేదు, కానీ చాలా పెద్ద లోయ. అయితే ఒక హోటల్కి అయితే వచ్చామన్నమాట. హోటల్ అయితే బిర్యానీ తర్వాత అన్ని రకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం మీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారు కదా మీల్స్ అయితే ఇదనమాట. ఇంకా పప్పు వేసుకొని లాక్కొట్టడం ఇంకా. ఓకే సూపర్. ఇది బంగాళదుంప కర్రీ. అందులో ఏంటంటే పచ్చడి ఇచ్చాడు కదా, పచ్చడి అయితే సూపర్. ప్రజెంట్ అయితే వర్షం గట్టి కొట్టింది, చాలా గట్టి కొట్టింది.
చూసారా మొత్తం క్లైమేట్ మొత్తం ఎలా ఉందో. వర్షము మేము వస్తుంటే ఫుల్ కొట్టిందనమాట. అయితే మేము ఒక లాంచీలో దాక్కున్నాము. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇది లాంచీ అయితే ఇలాగే పెట్టేసి వదిలేశారనమాట, పాత లాంచీ. అయితే ఈ లాంచీలో అయితే మనం కాసేపు ఉన్నాం అనమాట వర్షం పోయేంత వరకు. ప్రజెంట్ అయితే లాంచీ చూడండి ఎలా ఉందో. చూసారా, ఇది స్టీరింగ్ ఇట్లా అయితే ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని నడుపుతారు. ఇక్కడ ఒక ఇద్దరు మొత్తం స్టాఫ్ మొత్తం ఇక్కడ కూర్చుంటారు. ఇది స్టీరింగ్, ఒక డ్రైవర్ నడుపుతాడు అన్నమాట దీన్ని. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ చెట్లు కొట్టిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే తీసుకొచ్చి బొక్కలు వేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ లాంచీ. ఇది ఎప్పుడో పాతదనమాట, దాదాపు ఒక 50 సంవత్సరాలు అనుకోవచ్చు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడే ఉందన్నమాట. ఇంకొక 20 సంవత్సరాల ముందు ఏమన్నా తయారు చేసి దీన్ని వాడు ఉండొచ్చు అదనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ బీర్లు తాగడానికి మంచిగా సిట్టింగ్ చేసుకోవడానికి కొంతమంది కుర్రోళ్ళు అయితే దీన్ని వాడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే బీర్ బాటిల్ అవి ఉన్నాయి. చూసారు కదా లాంచ్ అయితే ఏ విధంగా ఉందో. పాత లాంచ్ అనమాట, చాలా పాతది. చూసారా కింద ఫ్యాను అక్కడైతే బిగిస్తారనమాట. చూస్తారు కదా అక్కడైతే ఫ్యాన్ బిగిస్తారు. ఇది వచ్చేసి సింకాన్ అన్నట్టు, మనం ఎటు తిప్పితే అటు వెళ్తుంది. సో ఇదంతే బ్యాక్ సైడ్ అనమాట, అది ఫ్రంట్ సైడ్. నేను చూసినట్లయితే డ్యామ్, శ్రీశైలం డ్యామ్ అనమాట. ఇది మొత్తం బ్యాక్ వాటరు, మనకి ఫ్రంట్ వాటర్ వచ్చేసి అటు సైడ్ వెళ్తుంది, సాగర్ వాటర్ అది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాటర్. చూసారు కదా బ్యాక్ వాటర్ మొత్తం తుప్పలతో నిండిపోయింది. మనమైతే నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి డ్యామ్ దగ్గరికి, ఈ శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మనమైతే వీడియో తీయబోతున్నాం అనమాట. అది ఎలా ఉంటుంది అంటే చాలా దగ్గరికి, ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి అయితే చూపిస్తాము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది అంటే ఇంకా అంత డ్యామ్ దగ్గర, అంత వాటర్ దగ్గర అయితే ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇంకా అంత బాగా చెప్పలేకపోతున్నాను. వీడియో అయితే నెక్స్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. పడే 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 తప్పమ్మ. ఏంటి 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 అలా పట్టచ్చా? తప్పు, అట్లా పట్టకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. సో చూసారు కదా డ్యామ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎంత బాగుందో చూసారా వ్యూ వచ్చేసి. ఇందా చెప్పా కదా డ్యామ్ దగ్గరికి వెళ్తా అని. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే వాటర్ డ్యామ్లో నిండిపోయి ఉంది కదా, ఆ వాటర్ కింద వాటర్ ఫాల్స్ లాగా అయితే పారుతుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వెళ్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే కాదు, ఓకేనా?